సో నా కోసం పాడి వినిపిస్తారు ఒక మా వ్యూవర్స్ కోసం. పెండ్లి పనులు మొదలు పెట్టారయ్యా, రాట గుంజ నేల నాటారయ్యా, చక్కంగా ఈ తంతు జరిగిపోవాలని ముక్కోటి దేవుళ్ళకు ముక్కారయ్యా. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఫుల్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్స్ అండ్ అన్ని ఎప్పుడైనా అనిపించిందా? పాడాను నేను మోర్ దెన్ 250 మూవీస్ పాడాను. మంచి హిట్ మూవీస్ కూడా పడ్డాయి నా ఖాతాలోనే. లైక్ దేవదాస్ ఒకటి, విక్రమార్కుడు ఒకటి, తర్వాత ఎమ్మగోళ మళ్ళీ మొదలైంది, వరుడు. మీరు స్వరాభిషేకం ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశారు కదా అప్పుడు. ఆయనతో జర్నీ ఇప్పుడు కాదు, స్వరాభిషేకం కాదు, ఎప్పటి నుంచో. నా ఒక్కదానికి ఎందుకు ఛాన్స్ రాలేదు అనేసి నేను 2-3 సార్లు అన్నాను. దానికి తగ్గట్టుగానే టీకాలో పార్టిసిపెంట్గా వెళ్ళలేదు, కానీ ఆయన పక్కన కూర్చొని జడ్జిగా వెళ్ళారు. చాలా సార్లు ఆయనతో షోస్ చాలా చేశాను. సో మా కోసం ఇప్పుడు ఎవరినైనా ఒక్క వాయిస్ ఏదైనా ఇమిటేట్ చేసి చూపిస్తారా? చెప్పండి, ఏ వాయిస్ మీ ఇష్టం, జానకమ్మదైనా పర్లేదు. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయని చెలియా, సేవకు వేళాయని. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సింగర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. అండ్ విజయలక్ష్మి గారు అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. చాలామంది క్యూట్గా సింగర్ విజయ్ అని పిలుచుకుంటారు. అండ్ సీఎంకి ప్రెసిడెంట్గా చేశారు అండ్ వేల షోస్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన లెనిన్ పిక్చర్లో ఒక మంచి సాంగ్ అయితే పాడారనమాట. అండ్ లెనిన్ సినిమా చాలా బ్లాక్ బస్టర్ టాక్తో వెళ్తుంది. అండ్ అంతేకాకుండా అయ్యగారికి మంచి హిట్ అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ గురించి అండ్ అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. థ్యాంక్ యూ. కరెక్ట్గానే చెప్పాను, సీఎం ప్రెసిడెంట్గా. సో ఐ థింక్ వెరీ హ్యాపీ నేను అలా మీ పేరు చూసి ఒక సాంగ్ రావడం చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత. ఏంటి ఎలా వచ్చింది కాల్ చెప్తారా? సడన్ ఈ రికార్డింగ్ అయ్యి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. సడన్గా యాక్చువల్గా నేను ఆ రోజు ఒక షో ఉందన్నమాట, నేను షోకి బయలుదేరబోతున్నాను, అప్పుడు వచ్చింది కాల్. అంటే ఏం సాంగ్ ఏంటో తెలియదు నాకు. సో శ్రీకృష్ణ కాల్ చేశాడు అనమాట. కాల్ చేసి ఇట్లా ఒక బిట్ పాడాలి అని చెప్పారు. సరే నేను షో వాళ్ళకి కాల్ చేసి కొంచెం లేట్ అవుతానని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో అక్కడ రామ్ జోగే శాస్త్రి గారు ఉన్నారు, కృష్ణ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇలా డిఫరెంట్ వాయిస్లో పాడాలి అని చెప్పారు. ఓకే అనుకున్నా. ఆల్మోస్ట్ ఒక 10 lines అంత ఉంది నా బిట్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయంది ఏంటంటే చిన్న బిట్, అది ఎవరు నోటీస్ చేయకుండా వెళ్ళిపోతుంది అనుకున్నా. మేబీ ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది సంథింగ్, అంటే ఈ సాంగ్లో వస్తుందని తెలుసు. బట్ ఏంటంటే అంత ప్రామినెంట్గా వాయిస్ వినపడుతుంది అని అట్లా అనుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ ఒక క్యారెక్టర్ మీద వస్తుంది. జస్ట్ ఒక పాట పాడాం, పెద్ద సినిమాలో పాట పాడాం అనుకున్నాను. కానీ నేను ఊహించిన విధంగా చాలా రెస్పాన్స్ వస్తుంది. ఎంత అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, చాలామంది కాల్ చేస్తున్నారు, అసలు నీ వాయిసే గుర్తుపట్టలేదు అని. అంటే బేసిక్గా నేను ఇలా వాయిసెస్ చేంజెస్ పాడతారు చాలా మందిని. ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ లేని వాళ్ళని కూడా అయితే జానకమ్మను వాళ్ళని కూడా మిమిక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఉంటాను. సో అలా తెలుసు నేను డిఫరెంట్ వాయిసెస్లో పాడతానని. బట్ దిస్ ఇస్ ఇంకొంచెం డిఫరెంటే, ఎందుకంటే ఒక ముసలి వాయిస్ ఆల్మోస్ట్. సో అలా మాడ్యులేట్ చేయడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది అందరికీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, మీరేనా అనిపించింది నాకు ఒక సెకండ్. అంటే జనరల్ గా చూస్తుంటాం కదా, ఎప్పుడు వింటుంటాం కదా మీరు స్టేజెస్ షోస్ లో పాడిన, ఈవెంట్స్ ఎక్కడ పాడుతున్నా కూడా వి నో వెరీ వెల్ మీ సాంగ్స్ ఇవన్నీ కూడా. బట్ ఇలా ఒక డిఫరెంట్ టోన్ నాకు వినిపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా చాలా, అంటే చాలామంది పెద్దవాళ్ళు కాల్ చేస్తారు, మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి కాల్ చేస్తారు, అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే చాలా కాలం తర్వాత చిన్న చిన్న సినిమాలు పాడుతూనే ఉన్నాము, బట్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా, ఒక బిగ్ బ్యానర్ సినిమా, ఒక బిగ్ హీరో, అండ్ వాళ్ళకు కూడా ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. సో ఎవ్రీబడి వాంటెడ్ ఇట్ టు బీ ఎ హిట్ అనమాట. సో అది హిట్ అవ్వడం వాళ్ళకెంత ఆనందంగా ఉందో నాకు కూడా అంత ఆనందంగా ఉంది. అందుకే అంటే మీరు బిహైండ్ వర్క్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని అలా చూపించడానికి నేను పిలవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రోమోలోను, ట్రైలర్లోను, దాంట్లోనూ కూడా నా వాయిస్ జయమంగళం నిత్య శుభమంగళం అనేది నా వాయిస్ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది.
సో నా కోసం పాడి వినిపిస్తారు ఒక మా వ్యూవర్స్ కోసం. ఇప్పుడు దాకా మనం మాట్లాడడం సాంగ్ గురించి, ఒక 2 లైన్స్ పాడి. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే పాడుతున్నాను ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అయితే డెఫినెట్గా. బొట్టు కుంకుమ బెట్టి చేతారో కలిబట్టి పచ్చ పసుపు దంచ పల్లె తరలి వచ్చి పెండ్లి పనులు మొదలు పెట్టారయ్యా, రాట గుంజ నేల నాటారయ్యా, చక్కంగా ఈ తంతు జరిగిపోవాలని ముక్కోటి దేవుళ్ళకు ముక్కారయ్యా. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. అసలు నాకు అంటే మీరు కనపడట్లేదు, ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది ముందు. అండ్ నెక్స్ట్ లైన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. అవునండి, యా చాలా అసలు రామజోగ శాస్త్రి గారు అసలు టెరిఫిక్ లైన్స్ చాలా బాగా రాశారు. తమన్ గారు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఇంతకుముందు అరవింద సమేతలో చూసినా కూడా డిఫరెంట్ వాయిసెస్ ఫైండ్ అవుట్ చేయడం. అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఇలా ఒక డిఫరెంట్ మీ వాయిస్, అంటే మీ వాయిస్ లో ఇంత డిఫరెన్స్ ఉందని చాలా మంది అంటే రెగ్యులర్ గా వినే వాళ్ళకి కూడా మేబీ అందరికీ కూడా వినే వాళ్ళకి కూడా అంటే నేను అనుకున్నాను వాయిస్ ఏం రిజిస్టర్ అవ్వదు, జస్ట్ సాంగ్తో పాటు వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ రిజిస్టర్ ఎందుకైందంటే ఓపెనింగ్ నా వాయిస్తోనే ఉంది కాబట్టి పాట, అదొకటి ప్లస్ అయింది. ప్లస్ ఆ వేరియేషన్ అనేది కనపడింది బాగా వాయిస్లో. అండ్ మా ఇద్దరు వాయిసెస్ ఏమంటారు ఆ డిఫరెన్స్ అంటే ఇంత రస్టిక్ ఈ వాయిస్ వచ్చాక మంచి మెలోడీతో వాగ్దేవి వాయిస్ బాగా మ్యాచ్ అయ్యాయి అనిపించింది నాకు. నెక్స్ట్ లైన్స్ కూడా ఒకసారి మా కోసం పాడి వినిపిస్తారు. పందిరాకుల మీదొట్టు పెళ్లి పీటల మీదొట్టు పంచభూతాల మీదొట్టు చిట్టేడు కొండలు నువ్వు గట్టి మేళం కొట్టు, జోనకి బాయి నువ్వు పిల్ల జడనెత్తి పట్టు, సిరుత కన్నుల సామి నువ్వు తాళి బొట్టు కట్టు, అట్నే మెరుపు తీగ మెళ్ళో సకిలిగినంత పెట్టు. అసలు అంటే జనరల్ ఇలాంటి వాయిసెస్ ఎప్పుడైనా మనం ఏదైనా సాంగ్స్ వచ్చినప్పుడు వింటే ఎక్కడో వాళ్ళు తమిళ నుంచో కన్నడ మలయాళం నుంచి అక్కడ వచ్చి పాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఇంత న్యాచురల్ గా ఇంత తెలుగులో ఇక్కడ పాడే సింగర్ ఉన్నారు, దట్ ఈస్ విజయలక్ష్మి గారు. యాక్చువల్ తమిళ్లో ఇటువంటి సాంగ్స్ ఎక్కువ వస్తుంటాయి. అక్కడ కూడా ఒక పెద్ద ఆవిడ పాడతారు, పేరు అక్కడ కూడా విజయలక్ష్మి అని ఒక సింగర్ ఉన్నారు, ఆవిడ వైకం విజయలక్ష్మి గారు. అవునవును, ఆవిడకు చాలా గ్రేట్ సింగర్. సో ఏం చెప్తారు అంటే ఈ సందర్భంలో తమన్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నాను? తమన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను క్రాక్లో కూడా పాడాను, బట్ ఫైనల్లీ అంటే కొన్ని లైన్స్ నాది ఎడిషనల్ వోకల్స్ లాగా వచ్చిందనమాట నా క్రెడిట్. అంటే నా వాయిస్ ఉంది కానీ బట్ కొన్ని చోట్ల, సో అది నాకు ఫుల్ క్రెడిట్ ఏం రాలేదు. సో ఈ పాట నాకు అంటే తమన్ గారు నన్ను అనుకోవడము, ఆ టైంకి నేను గుర్తు రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ తమన్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎలాగో మిమ్మల్ని పిలిచినప్పుడు నేను ఈ సాంగ్ ఇప్పుడు ఎలాగో దీని గురించి డిస్కస్ చేసాం, కానీ విక్రమార్కుడు సినిమా సాంగ్ డిస్కస్ చేయకపోతే అది నాకు చాలా అదే అసలు చాలా వైబ్రెంట్ ఉంటుంది. అప్పట్లోనే థియేటర్స్ అన్ని షేక్ చేసిన సాంగ్ కదా. ఏమన్నా ఒక 2 లైన్స్ నా కోసం? తప్పకుండా. నీ కంట్లో పడ్డానంటే డమ డమ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ డమ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మరి డమ్మరి డమ డమ డమ్మరి, అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అత్తిలి సత్తి బాబు సుత్తి మెత్తని కత్తి బాబు. చాలా అసలు మీ సాంగ్స్ వింటుంటే నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మ్యామ్. అంటే జనరల్గా పాడే వాళ్ళకి కొంచెం ఆ ఇంప్రవైజేషన్ ఓన్ చేసుకొని పాట ఉంటుంది కదా, దట్స్ యువర్. అంటే కొంచెం మాకు ఆవేశాలు వస్తాయి. నేను అసలు చెప్పేంత వాడిని కాదు, మీరు నాకు గురు సమానులు. యాక్చువల్లీ ఐ థింక్ నేను శశికళ మ్యామ్ దగ్గర నేర్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఐ థింక్ ఐ నో వెరీ వెల్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్. అండ్ ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్, అంటే షోస్ ఈవెంట్స్ ఫుల్ బిజీ? ఎప్పుడు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. తెలుసుగా ఇప్పుడు సింగర్స్ ఎంతమంది సింగర్స్ ఉన్నారు లెక్క కూడా పెట్టలేము. ఇప్పుడు ఈ మినిట్లో లెక్క పెడితే ఒక 100 సింగర్స్ ఉంటారు. అంటే బిజీగా ఉండి ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ బిజీగా ఉన్నవాళ్ళు. సో ఇంకా చాలామంది అసలు సింగింగ్ అంటే ఒక అందరికీ ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక ఇదైపోయింది అనమాట.
సో ప్రతి ఇంట్లో ఒక సింగర్ ఉన్నారు బాగున్నా అవుతున్నారు. అండ్ అందరూ బాగా పాడతారు, అందరూ టాలెంటెడ్. సో ఇంతమందికి ఎక్కడి నుంచి వస్తాయి ఆపర్చునిటీస్ కదా, చాలా కష్టం. మీరు వచ్చి ఇప్పుడు ఒక ఐ థింక్ ఎన్ని ఇయర్స్ అయింది మ్యామ్ ఇండస్ట్రీకి? ఇండస్ట్రీ 30 years. 30 years అయిపోయింది. సో అంటే ఈ జర్నీలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉంటారు, పాడుతుంటారు, రికార్డింగ్స్కి వెళ్తుంటారు, లైక్ షోస్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో ఆర్ యూ ఫుల్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్స్ అండ్ అని ఎప్పుడైనా అనిపించిందా? ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే లేదు, అంటే పెర్ఫార్మెన్స్ పరంగా డెఫినెట్గా ఉంది. బట్ అందరూ అనే యూజువల్గా అందరూ నా అభిమానులు అనుకోండి. సో ఇంకా ఇంకా రావాల్సింది నీకు పేరు, ఇంకా నువ్వు సినిమా పాటలు ఎక్కువ పాడాల్సింది. బట్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. సో పాడాను నేను, మోర్ దెన్ 250 movies పాడాను. సో దాంట్లో అన్ని హిట్ అవుతాయని లేదు. సో బట్ మంచి హిట్ మూవీస్ కూడా పడ్డాయి నా ఖాతాలోనే. లైక్ దేవదాస్ ఒకటి, విక్రమార్కుడు ఒకటి, తర్వాత యమగోళ మళ్ళీ మొదలైంది, వరుడు. సో బిగ్ బ్యానర్ మంచివే పాడాను. బట్ ఏంటంటే ఒక పెర్ఫార్మర్గా నా ఏదైతే ఇది ఉందో అది కొంచెం స్ట్రాంగ్. అంటే పెర్ఫార్మెన్స్ గుర్తుంటుంది కానీ నేను ప్రతి పాట నేను ఈ పాట నేనే పాడానండి సినిమాలో అని చెప్పుకోవాలన్నమాట. సో అట్లా అయిపోయింది. సో యాజ్ అ పెర్ఫార్మర్ అది అందరికీ గుర్తుండిపోతుంది అనమాట నా పెర్ఫార్మెన్స్ వైజ్. అండ్ మీరు ఆల్మోస్ట్ ఒక 250 songs వరకు పాడున్నారు కాబట్టి మీరు పాడిన తర్వాత కూడా అంటే ఐ థింక్ ఇప్పుడు ఇందాక కూడా చెప్పారు కదా రీప్లేస్మెంట్స్ అవుతుంటాయి, చాలా ఫైనల్ చేంజెస్ అవుతుంటాయి. అలా మీరు ఎప్పుడైనా ఇది నాకు వచ్చింటే బాగుండేది, నా పేరు మీద వచ్చేస్తుంటే బాగుండేది అని అనిపించింది ఏదైనా సాంగ్? యాక్చువల్ చెప్పాలంటే క్రాక్ ఒకటే అనుకున్నాను మంచి, అంటే భూమి బద్దలు, అది హిట్ సాంగ్ కదా. సో అది మొత్తం ఉంటే బాగుండేదని అనుకున్నాను. అలా చాలా ఉన్నాయండి, చాలా పాటలు. అంటే ఒకప్పుడు ఏంటంటే మనం పాడాక అది అంటే ఆల్మోస్ట్ ఉంటుంది సినిమాలో అనుకున్న తరుణంలో అది లేకపోవడం, ఇలాంటివి జరిగేవి కదా. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఇదివరకు ఏంటంటే ఫీల్ అయిపోయి సెన్సిటివ్ అయిపోయి కళ్ళనీళ్ళు పెట్టేసుకుని ఏడు చేసుకుని అట్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే మన సాంగ్ ఎలా ఇంకోళ్ళకి వెళ్ళిపోతుందో ఇంకోళ్ళ సాంగ్ కూడా మనకి రావచ్చు. సో జనరలైజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు క్యాజువల్గా ఉందో లేదో చెప్పండి. అంతే అంతే. అందుకే ఎవరైనా ఏమైనా సినిమాలో పాడారా అంటే పాడానండి, కానీ అది ఫైనల్గా వచ్చే వరకు నేను చెప్పనని చెప్తాను. అంతే కదా. ఇప్పుడు హ్యాపీగా చెప్పుకోవచ్చు నిజంగా. అండ్ సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ జర్నీ ఇదంతా చూసుకుంటే కూడా మీ తర్వాత కూడా చాలా మంది సింగర్స్ వచ్చారు, మీ ముందు నుంచి కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఎలా ఉంది మ్యామ్ అంటే ఇండస్ట్రీ సింగింగ్ ఇదంతా అబ్జర్వ్ చేస్తారు మీరు? సినీ మ్యూజిషియన్ యూనియన్ కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే ఆల్మోస్ట్ అందరు సింగర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఉన్నా, వాళ్ళకి ఏదైనా చిన్న కాన్సర్స్ ఉన్నా డెఫినెట్లీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు మీది, ఈవెన్ షోస్లో అయినా ఈవెంట్స్లో అయినా. సో ఎలా ఉంది అసలు నిజంగా ఒక సింగర్ పొజిషన్ నవ్ డేస్? సింగర్ అదే చెప్తున్నాను కదా, లక్ అమ్మ, లక్ ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా సరిపోదు, చిన్నపాటి లక్ అనేదే వర్క్ చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు చాలామంది సింగర్స్ ఉన్నారు, అందరూ టాలెంటెడే. సో ఇంతమందికి వర్క్ రావడం చాలా కష్టం. అంటే దాంట్లో కొంతమందే నిలదొక్కుకోగలుగుతారు ఇండస్ట్రీలో యాజ్ ప్లేబ్యాక్ సింగర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పాట 5-6 పాడుతున్నారు. అంటే మారిపోయింది ట్రెండ్. ఒకళ్ళ పేర్ల మీద సాంగ్ హిట్ అవ్వడం అనేది కొంచెం తక్కువ, కొంతమంది సింగర్స్కే అది జరుగుతుంది. సో అది అర్థం చేసుకున్నారు మన వాళ్ళు కూడా, అందరూ కూడా. అంటే ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి జనరేషన్కి సోషల్ మీడియా. సో ఇదివరకు సినిమా ఒక్కటే, సినిమాలో పాడితేనే సింగర్. ఇప్పుడు సినిమా కూడా ఉంది, బట్ సినిమాతో పాటు మీరు యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడన్నా పోస్ట్ చేసుకోవచ్చు పాటని. ఈజీ అయిపోయింది, ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటిని అందరూ యూజ్ చేసుకుంటున్నారు. మీ ఫస్ట్ ప్లేబ్యాక్ గుర్తుందమ్మా మీకు? అంటే ఫస్ట్ మీ పేరు చూసుకుంది ప్లేబ్యాక్లో చూసుకున్నది అంటే నేను చాలా చిన్నప్పుడు దూరదర్శన్ కన్నా ముందు అంటే నేను 11 years ఉన్నప్పుడు నేను ఫస్ట్ శ్లోకం పాడాను ఒక మూవీకి. సో దాంట్లో నా పేరు ఉందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఎందుకు గుర్తుందంటే ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు గారు, భాన్చందర్ వాళ్ళ ఫాదర్. సో ఆయన జస్ట్ నేను చూడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇక్కడ అప్పుడు రికార్డింగ్సే అయ్యేవి కాదు, మొత్తం చెన్నైయే. అప్పుడు ఇక్కడ పట్టుబట్టి తెలుగు సినిమా సారథి స్టూడియోస్లో చేసినప్పుడు అందరికీ ఆశ్చర్యం అంట, అమ్మో రికార్డింగ్ ఎలా అవుతుంది చూడాలి అని చెప్పేసి
మా పేరెంట్స్ తీసుకెళ్ళారు నన్ను. ఐ వాజ్ 11 ఆర్ సంథింగ్. సో తీసుకెళ్ళారు. అక్కడ కొంతమంది కోరస్ సింగర్స్ పాడుతున్నారు, లోకల్ సింగర్స్ పాడుతుంటే నేను పక్క నుంచి పాడుతున్నాను వాళ్ళతో. సో నా వాయిస్ గమనించి ఆయన పక్కకి పిలిచి పాడించారు ఒక పాట. పాడించి ఆయనకి చాలా నచ్చింది అనమాట. సో ఆల్మోస్ట్ వారం రోజులు అయింది అక్కడ రికార్డింగ్. ఒక 2 సాంగ్స్ వారం రోజులు. ఆ వారం రోజులు కూడా ఆయనతోనే ఉండేదాన్ని నేను. సో అలాగా సడన్గా ఒక స్టార్టింగ్ ఎప్పుడైతే ఆ బ్యానర్ వస్తుందో అక్కడ హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అక్కడ ఒక శ్లోకం పెట్టి అప్పటికప్పుడు శ్లోకం పెట్టి నాతో పాడించారు. లేదు, క్యాజువల్గా పాడింది. అయితే మీ ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా మీకు? ఏం తీసుకున్నారు అనేది? లేదండి, అస్సలు ఏం గుర్తులేదు. అప్పట్లో ఎంత ఉంటాయి. నా ఫస్ట్ హిట్ సాంగ్ అంటే పిట్టల దొర సినిమా హిట్ మూవీ. పిట్టల దొర మూవీ. అప్పుడు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ గుర్తుందా? బాబోయ్, నువ్వు నాకు ఆడిటర్ జనరల్ గా ఇప్పుడు మీకు ఒక సినిమా పాట కంటే నాకు తెలిసి బయట స్టేజ్ షోస్, ఈవెంట్స్, ఐ థింక్ మీరు అన్ని దేశాల్లో చేస్తుంటారు మ్యామ్ ప్రోగ్రామ్స్. ఎన్ని? ఒక 18 కంట్రీస్ దాకా చేస్తుంటారు ఆల్మోస్ట్. సో ఎక్కడ ఈవెంట్ అయినా ఫస్ట్ మీకు కాల్ వస్తుంది, మీరు వెళ్తారు, ఈవెంట్ చేసుకుంటారు. కానీ సినిమా పేమెంట్ కంటే అవే ఎక్కువ ఉంటాయి కదా జనరల్లీ. సో ఎవరికైనా కూడా సినిమాల్లో ఇన్కమ్ ఏమి ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఒకటో అరో పాడతాము, ఎప్పుడో పాడతాము. సో దానికంటే కూడా అది హిట్ అయితే, ఒక సాంగ్ హిట్ అయితే ఆ పేరు మీద ఒక 1 or 2 years మీకు షోస్ ఉంటాయి. సో మీరు జనరల్గా స్టేజ్ షోస్ అవి ఈవెంట్స్ అవి చూస్తున్నప్పుడు మా అందరికీ తెలుసు చాలామంది సింగర్స్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు, మిమిక్ చేస్తూ ఉంటారు. సో మా కోసం ఇప్పుడు ఎవరినైనా ఒక్క వాయిస్ ఏదైనా ఇమిటేట్ చేసి చూపిస్తారా? తప్పకుండా, చెప్పండి. ఏ వాయిస్? మీ ఇష్టం, జానకమ్మదైనా పర్లేదు, ఎవరిదైనా పర్లేదు. ఓకే, మా వ్యూవర్స్కి ఎవరిదైనా పర్లేదు. అయితే జానకి గారు, ఎల్లారీశ్వర్ గారు ఇద్దరు స్టైల్లో పాడతారా లేదంటే వాయిసే మాట్లాడి చూపిస్తారా? మాట్లాడి కాదు, పాడి. మళ్ళీ మాట్లాడడం రాదు. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయని చెలియా, సేవకు వేళాయని. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయని చెలియా, సేవకు వేళాయని. గుడి వెనకన్నా స్వామి గుర్రమెక్కి కూకున్నాడు, వాడి సొక్కు చూసి గుండెల్లో గుబులాయని, ఒళ్ళంతా ఏడెక్కింది, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కింది, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కింది. చాలా అంటే విత్ ఇన్ ద స్పాట్ ఈ సిస్టమ్స్, లాజిక్ ఎక్స్ ఇవన్నీ అవసరం లేదు, మీరు అప్పటికప్పుడు స్పాంటేనియస్లీ చేంజ్ చేస్తారు వాయిసెస్ అని అనిపిస్తుంది. యూ డిజర్వ్ మెనీ మోర్ సాంగ్స్ అని అనిపిస్తుంది డెఫినెట్లీ. అంటే మీ గురించి తెలిసిన వాళ్ళకైనా ఐ థింక్. సో ఇప్పటి వరకు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంత జర్నీ, ఇంత మంచి మంచి సాంగ్స్, ఇంత ఈవెంట్స్ ఇదంతా కూడా చేస్తూ వచ్చారు కాబట్టి మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు మ్యామ్ అంటే ఈ జర్నీలో? అమ్మో, ఇది చాలా కష్టమైన ప్రశ్న. సింగర్స్ అందరికి పంపిస్తా, అన్ని గ్రూపుల్లో పంపిస్తా ఈ వీడియోని. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు ఇప్పుడు తెలుగులో ఇక్కడ పాడుతున్న వాళ్ళలో? మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఆర్ ఎల్స్ ప్రీవియస్ ఉన్న సింగర్స్ లో? ఎందుకండి బాబు, ఏదో 4 షోలు వాళ్ళు కూడా క్యూరియస్ గా వింటారు కదా మేడం, నేనే ఫేవరెట్ చాలా చెప్పుకుంటారు కదా. సో అలా నేను చెప్పని వాళ్ళకి కూడా మనం ఈ వీడియో పంపిద్దాం, మీ పేరు చెప్పలేదు ఎందుకు అని. మీకు కాంట్రవర్సీ కావాలి? కాంట్రవర్సీ వాళ్ళు అసలు సింగర్స్ ఎవరైనా వచ్చి బయటకు వచ్చి ఒక మాట చెప్పనా, సింగర్స్ ఫలానా వాళ్ళే ఇష్టమని అలా ఉండదు ఎవరికి కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళలో ఒక క్వాలిటీ ఉంటుంది కదా, డెఫినెట్గా. ఇప్పుడు పాత వాళ్ళని తీసుకుంటే సుశీల గారు అంటే క్లారిటీ ఆవిడ గొంతులో తెలుగు పలికినంత అద్భుతంగా ఇంకే గొంతులో మనం వినాం. పర్ఫెక్ట్, సుస్పష్టంగా ఉంటుంది. జానకి గారు అంటే ఎక్స్ప్రెషన్ క్వీన్, ఎనీ టైప్ ఆఫ్ సాంగ్, ఎనీ వర్సటైల్ సింగర్. సో ఏజ్ వాళ్ళకైనా కానీ ఎటువంటి పాటనైనా పాడగలరు. ఇంకా ఎల్లారీశ్వరి గారు, ఇంకా ఆవిడ అలాంటి వాయిస్ మళ్ళీ రాలేదు, ఇంకా రాదు కూడా. అటువంటి టైప్ ఆఫ్ వాయిస్ అంటే ఆ గొంతులో ఒక మత్తు, ఒక ఇది, అది మళ్ళీ అలాంటి వాయిస్ రాలేదు. జిక్కీ గారి విషయానికి వస్తే ఒక నేజల్ టోన్, చాలా
సాఫ్ట్గా లలితంగా అలా ఉంటుంది. జమునా రాణి గారిది కూడా నేజలే, బట్ కొంచెం పంచుతూ ఉంటుంది. లీల గారు అంటే ఇంకా సంగీతంలో దిట్ట. ఆవిడ గొంతులో ఉన్న ఒదుగు, ఆ బరువు, ఇదంతా. సో ఇంతమంది సింగర్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. ఎవరిని ఫేవరెట్ అని చెప్పలేము. చెప్పలేము. అలాగే ఇప్పుడు కూడా మేల్ సింగర్స్ లో మ్యామ్ అంటే లైక్ చాలా మంది ఉన్నారు కదా. మేల్ సింగర్స్ లో కూడా నాకు ఘంటసాల గారు ఇంకా అల్టిమేట్, బాలు గారు ఒక పరిపూర్ణమైన గాయకులు. అంతే కదా, బాలు గారు వాయిస్ ఏంటంటే ఒక 100% వాయిస్. మీరు స్వరాభిషేకం ప్రోగ్రామ్స్ అవి కూడా చాలా చేశారు కదా. అప్పుడు ఏమన్నా ఐ థింక్ అంటే బాలుగారు ఇప్పుడు ఎలాగో మన మధ్య లేరు, డెఫినెట్లీ సింగర్స్ అనే వాళ్ళందరికీ ఆయన చాలా ఇన్స్పిరేషన్. ఆయనతో ఉన్న ఏమైనా కన్వర్సేషన్స్ కానీ అలాంటివి ఏమైనా గుర్తున్నాయి ఇప్పుడు స్టిల్ మీకు? యా తప్పకుండా. ఆయనతో జర్నీ ఇప్పుడు కాదు, స్వరాభిషేకం కాదు, ఎప్పటి నుంచో. నేను యాక్చువల్గా నేను ఈటీవీలో యాంకర్గా చేసినప్పుడు అప్పుడే పాడతాతీగ స్టార్ట్ అయింది. సో నేను అప్పటికే జీ సరిగమ నేషనల్ దాంట్లో రన్నరప్గా వెళ్ళి వచ్చాను, రన్నరప్గా వచ్చాను. కానీ ఇక్కడ నన్ను అలౌ చేయలేదు పాడతా తీగలో పార్టిసిపేట్ చేయడానికి. అక్కడ ఆల్రెడీ కాంపిటీషన్కి వెళ్ళొచ్చారనా? అందుకు కాదు, నేను యాంకర్ నని ఒకవేళ అంటే ఐ వాజ్ ఎంప్లాయీ ఆఫ్ ఈటీవీలో ఎంప్లాయీ లాగానే అనమాట. ఆల్మోస్ట్ 5 ప్రోగ్రామ్స్ నేను యాంకర్ చేసేదాన్ని. సో రీజన్ నాకు తెలియదు కానీ బట్ ఐ వాజ్ నాట్ అలౌడ్ అనమాట. అయితే బాలుగారికి మామూలుగానే కళాకారులు అంటే చాలా ఇష్టం, ప్రాణం, మ్యూజిషియన్స్ అన్న, సింగర్స్ అన్న. సో ఆయనకి వేరే ఒక గ్రూప్ ఉండేదన్నమాట. ఏది పాడతా తీగలో ఆయనకి సన్నిహితమైన చాలామంది గ్రూప్ ఉండేది. అంటే వాళ్ళందరితో చాలా చక్కగా మాట్లాడేవారు అనమాట. నాకు కొంచెం కుళ్ళుగా ఉండేది. అయితే నేను బాలుగారిని అన్నాను అనమాట, సార్ అందరూ పాడారు, పాడతా తీగలో అసలు పార్టిసిపేట్ చేయని వాళ్ళు, ఆడిషన్ ఇవ్వని సింగరే లేరు ఈ 2 రాష్ట్రాల్లో, నా ఒక్కదానికి ఎందుకు ఛాన్స్ రాలేదు అనేసి నేను 2-3 సార్లు అన్నాను. ఆయన అన్నారు, అట్లా ఎప్పుడు అనుకోకూడదు, నీకు ఒకటి రాలేదు అంటే దేవుడు నీకు ఇంకేదో అనుకున్నాడు, సో అలా ఇప్పుడు నిరాశపడకూడదు అన్నారు. దానికి తగ్గట్టుగానే పాడతా తీగలో పార్టిసిపెంట్గా వెళ్ళలేదు, కానీ ఆయన పక్కన కూర్చొని జడ్జిగా వెళ్ళాను. సో దట్ వాజ్ గ్రేట్. అండ్ చాలాసార్లు ఆయనతో షోస్ చాలా చేశాను. యా, తర్వాత నేను యుఎస్లో ఉన్నప్పుడు ఆయన పర్టికులర్గా ఒక ప్రోగ్రామ్ చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా ఇద్దరి కాంబినేషన్, ఇళయరాజా గారి గురువు విశ్వనాథన్ గారు. సో ఆ కాంబినేషన్లో చేశారనమాట. సో ఎంఎస్వి గారి దగ్గర ఎక్కువ అంటే కొన్ని హిట్ సాంగ్స్ ఎల్లారీశ్వర్ గారు పాడారు. సో ఆయన పర్టికులర్గా ఆయన నాకు అమెరికా ఫోన్ చేసి ఇట్లా ఈశ్వరి పాటలకు నువ్వు ఉంటే బాగుంటుందమ్మా అని అన్నారు అనమాట. బట్ దురదృష్టవశాత్ నేను రాలేకపోయాను ఆ టైంకి. సో అలాగా ఆ తర్వాత నేను యూనియన్ సిఎంయుకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా ఇంటరాక్షన్ జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేశాము మన యూనియన్ కోసం. చాలా మెగా షో అన్నమాట. ఆల్మోస్ట్ 18 మ్యూజిక్ డైరెక్టర్స్, 40 సింగర్స్, 40 మ్యూజిషియన్స్, అంత పెద్ద ప్రోగ్రాము. సో ఫస్ట్ మేము కాల్ చేస్తుంది బాలుగారికి. కాల్ చేస్తే ఫస్ట్ ఆయన డేట్ తీసుకుని, ఆయన డేట్ తీసుకున్నాక కూడా ఇక్కడ వెన్యూ దొరక్క 2-3 సార్లు ఆయన డేట్ మార్చాల్సి వచ్చింది. సో హీ వాజ్ అంటే పాపం 2-3 సార్లు కూడా ఆయన మార్చుకుని ఎలాగోలా, అంటే ఆయన డేట్స్ అంటే సామాన్యమా చెప్పండి, దొరకడమే కష్టము. సో అలాంటిది 2-3 సార్లు మేము మార్చినా కూడా ఆయన ఏమనలేదు. మొత్తం టోటల్ షోలో హీ వాజ్ అంటే ఒక మార్గదర్శిలాగా హీ వాజ్ దేర్ విత్ అస్, ఒక గైడ్. యా ఎవ్రీడే. అండ్ ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒకసారి నాకు కాల్ చేసేవారు. కాల్ చేసి ఏమవుతోంది ఏంటి అంటే ఎవరితోన్నా మాట్లాడాలా పెద్దవాళ్ళతో, అలా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్లీ కీరవాణి గారికి ఆ టైంలో ఇంకేదో మ్యూజిక్ సిట్టింగ్, ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు అనమాట. సో అదేదో కుదరలేదు, అది కూడా ఆయన మాట్లాడి సెట్ చేశారు. సో ఇలా చాలా హెల్ప్ చేశారు, చాలా అంటే చాలా. ఆయన లేకపోతే ఆ షో అయ్యేది కాదు అట్లా. సో ఐ థింక్ అదే మ్యామ్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్ని చాలా మందికి తెలియదు జనరల్లీ, ఇలా కన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా. జస్ట్ ఈ సాంగ్ గురించి అనే కాదు, మామూలుగా ఐ థింక్ మీకున్న ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అటు ఉన్న మీ ముందున్న సింగర్స్కి, మీ టైంలో ఉన్న సింగర్స్కి, ఇప్పుడు వచ్చిన యంగర్ జనరేషన్ అందరికి కూడా మీరు నాకు తెలిసి ఒక ఫేవరెట్ పర్సన్ అని నాకు తెలిసినంత వరకు. చాలా మంది అందరు బాగుంటారు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళ పిల్లలందరూ కూడా నాతో చాలా బాగుంటారు. నేను అలాగే వాళ్ళతో కొంచెం కలిసిపోతాను. ఏదైనా ఈవెంట్స్ అవుతున్నప్పుడు, ఏదైనా ఐ థింక్ ఇప్పుడు ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్ అలా ఈవెంట్స్ అవుతున్నప్పుడు చూడాలి, అక్కడ అంతా గ్యాదర్ అయినప్పుడు అందరూ
మాట్లాడుకోవడం ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక సింగింగ్ ఫ్రెండ్ ఇప్పటికీ చాలా మంది గీత కానీ కృష్ణ కానీ అందరూ చెప్తారు స్టేజ్ అంటే మీరు మాకు ఇన్స్పిరేషన్ అండి, అలా మిమ్మల్ని చూసే నేర్చుకున్నాము అని. సో ఐ ఫీల్ గుడ్. అంతమంది సాంగ్స్ ఎప్పుడు మనం చూస్తుంటాం కాబట్టి, అలాంటి మీ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి అందుకే నేను మిమ్మల్ని పిలిచాను, ఇంతమందికి కనెక్టివిటీతో ఉంటారు కాబట్టి అని. థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. అయితే మీకు రికార్డింగ్ కూడా టైం అవుతుంది. జస్ట్ సాంగ్ అలా ఒక విజయలక్ష్మి గారిని నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, అంటే చాలా కాలం తర్వాత ఓకే స్టిల్ ఉన్నాం మనం ఇండస్ట్రీలో అన్న ఒక కాన్ఫిడెన్స్ కదా. అప్పుడప్పుడు ఇటువంటి సాంగ్స్ వస్తే, ఎందుకంటే నేను అనుకుంటాను ఇప్పటి టాలెంట్ చూసి, అంటే రియల్గా అసలు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉండడమే గ్రేట్ అని అనుకుంటాను నేను. ఒక గ్రాటిట్యూడ్ డెఫినెట్గా. అంటే ఇన్నేళ్ళు విన్నారు, ఇంకా వింటున్నారు నేను పాడితే. అదే ఎప్పుడైనా లైఫ్ టైం ఉంటుంది సింగర్కి ఛాన్స్, ఎప్పుడైనా పాడచ్చు. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. అంటే ఇంత రికార్డింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇంత బిజీ టైంలో నా కోసం. నో ప్రాబ్లం, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం కూడా. అండ్ ఇలానే మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా చాలా మంచి మంచి సాంగ్స్ మీ పేరు మీద రావాలని కోరుకుంటున్నాను. తుమారే ముహ్ మే ఘీ శక్కర్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. తెలుగు వన్.